సో ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో డెవలప్‌మెంట్ ఏంటంటే, మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి నితీష్ కుమార్ గారు నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఒక ఫెడరల్ వ్యవస్థలో పోటీ ఉన్న ప్రపంచంలో మనం చాలా ఒడుపుగా వ్యవహరించాలి. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. సాధ్యమయ్యే రీతిలో చేయాలి. ఊరికే మనం అమరావతిలోనో, హైదరాబాద్‌లోనో స్లోగన్స్ ఇచ్చుకుని, రస్తారోకోలు చేసుకుని, మనం రాజకీయంగా హడావుడి చేస్తే పని జరిగేది కాదు. మనకెట్లా 25 మంది ఎంపీలు ఉన్నారో, ఇతర రాష్ట్రాలకు వాళ్ళ ఎంపీలు ఉన్నారు. బీహార్‌కి వాళ్ళు 39 మంది ఎంపీలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ 42 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం ఉంది. అంచేత ఒడుపుగా చేయండి. నేను ఎప్పుడూ చెప్పాను. ప్రత్యేక ప్రభుత్వాలు జరిగేటువంటి 4 పనులు మనకు జరిగిపోయినాయి. కొరతలుంటే తెలుసుకుందాం. ఉదాహరణకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద మనకు నా దృష్టిలో 16,000 కోట్ల రూపాయలు రావాలి. అది రాలా. అది గట్టిగా పోరాడి సాధించుకునే హక్కు మనకున్నది. మిగతావి వచ్చినాయి. ఉదాహరణకి రెవెన్యూ డెఫిసిట్ 5 ఏళ్ల పాటు తీర్చడం కానీ, వెనకబడ్డ ప్రాంతాలకు కొంత డబ్బు ఇచ్చారు, ఇంకెక్కువ అడుగుదాం. మన హక్కు అది. అవసరం అక్కడ చూపెట్టి అడుగుదాం. పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని తేలిక. ఒకే అంశం పన్ను రాయితీలు. నా రాష్ట్రం మొత్తానికి పన్ను రాయితీలు కావాలంటే మిగతా రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి? పక్క రాష్ట్రం తమిళనాడు ఒప్పుకోదు, తెలంగాణ ఒప్పుకోదు, ఒరిస్సా ఒప్పుకోదు. కాబట్టి వెనకబడ్డ ప్రాంతాలను రాష్ట్రంలో గుర్తించి అక్కడ వేగంగా మౌలిక సదుపాయాలను బాగు చేసి ప్రతి రాష్ట్రంలో ఇలా జిల్లాలను గుర్తించడం, బీహార్లో కూడా గుర్తించండి. వాళ్ళకే మాకు కూడా రాయితీలు ఇవ్వండి అని చెప్పని మీరు ఒడుపుగా ముందుకెళ్ళిపోయారు అనుకోండి. తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, సమర్థంగా అమలు చేసే రాష్ట్రం, సంకల్పం ఉన్న రాష్ట్రం, మీకే పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. అట్లా చేయాలి. కానీ ఊరికే వాడికే వాడికి వస్తే నాకు లేదు, నాకు వస్తే వాడికి లేదు అనుకుంటే చివరికి ఏం జరగదు. ఇద్దరు నష్టపోతారండి. రాజకీయంలో మిగతా వాళ్ళు మౌనంగా ఎందుకుంటారండి? నేచురల్గా వాళ్ళు అడుగుతారు కదా సార్. మీ జిల్లాకి అన్ని ఇస్తా అంటే నేను ఎందుకుంటున్నా? మా జిల్లా వద్దా? మీ కులానికి అన్ని ఇస్తా అంటే ఇంకో కులాన్ని ఎందుకుంటాడు? వాడికి వద్దా? సహజం కదా ఇది. రాజకీయం అంటే ఇదే కదా. అలాగే రాష్ట్రం కూడా మీ రాష్ట్రానికి అన్ని ఇస్తా అంటే పక్క రాష్ట్రాన్ని ఎందుకుంటాడు? కాబట్టి ఒడుపుగా చేసుకోవాలి. ఇతరుల కన్ను పెద్దగా పడకుండా, ఇతరులతో సంఘర్షణ లేకుండా చాలా సమయస్ఫూర్తితో తెచ్చుకోవాలి. ఉదాహరణకి 2014-15కి కొంత డబ్బులు ఇచ్చారు. 2014 నుంచి 19 దాకా రెవెన్యూ డెఫిసిట్. ఆ మొట్టమొదటి సంవత్సరం ఇవ్వాల. అది రెండు రాష్ట్రానికి జాతీయ స్థాయికి మధ్య విభేదాలు వచ్చినాయి. వీళ్ళంతంటే వాళ్ళంతా అన్నారు. నేనేం చేశాను? మీరు చెప్పినటువంటి కమిటీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిపుణులు పెట్టాను. నేను తెలుగు రాష్ట్రాల నిపుణులను పెట్టలా, వీళ్ళతో పాటు ఆగలా. వీళ్ళని పెడితే ఆ తెలుగు వాళ్ళు చెప్పుకుంటారంటారు. నేను వైకే అలాగ్, గతంలో ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త దేశంలో, గుజరాత్ నుంచి వచ్చాడు. మరొక ఆయన షణ్ముగం, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్. మరొక ఆయన గోవిందరావు, కర్ణాటక నుంచి, ఆయన ఆర్థిక సంఘం సభ్యుడు గతంలో. మరొక ఆయన ఇంకొక ఆర్థిక సంఘం సభ్యుడు, ఉత్తరాది ఆయన, తెలుగు వాళ్ళు కాదు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళతో ఒప్పించాం. ఇవి వాస్తవాలు, ఇది లాజిక్. వాళ్ళందరూ ఎప్పుడైతే ఒప్పుకున్నారో 10,493 కోట్లు అంతా ఒప్పుకున్నారు ఆ సంవత్సరం అదనంగా రావాలని చెప్పని మనం వచ్చింది డబ్బు. జగన్ ప్రభుత్వానికి డబ్బు వచ్చింది. వాళ్ళు ఉప్పులు కల్పేసుకున్నారు, పులుసు కల్పేసుకున్నారు. ఊరికే రాలా అది. రస్తా రోకోలు చేస్తే రాదు. సో అప్పుడు చేసింది మొన్న లాస్ట్ లో జగన్. కాబట్టి ఏంటంటే మీరు ఒక బిల్డ్ కేస్, మనది ఒక రూల్ బౌండ్ సిస్టమ్, నియమ నిబంధనల ప్రకారం నడిచే ఫెడరల్ వ్యవస్థ. అంతేగాని మీరు అరిస్తే, గొడవ చేస్తే జరిగిపోయేది ప్రతి ఒక్కటి గొడవ చేస్తాడు. కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి, ఒడుపుగా వ్యవహరించాలి. మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. ఇతరుల కన్ను మనమే అధికంగా పడి అలసూయ రాకూడదు, అన్యాయం రచ్చ చేయకూడదు. ఉదాహరణకి రుణమాఫీలు చేశారు 2014లో. రుణమాఫీ డబ్బులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నేను కాదని చెప్పాను. మీ రుణమాఫీ డబ్బులు మీరు ఇస్తే మీరు అదనంగా పెట్టుకున్నారు భారాన్ని. మీకు ఇస్తే ఇంకో రాష్ట్రం నేను కూడా చేస్తాను, నాకు డబ్బు ఇమ్మంటారు. అంతమేది రెవెన్యూ డెఫిసిట్ అంటే మీకు రాష్ట్ర విభజన కారణంగా ఆదాయం తగ్గింది కాబట్టి, ఖర్చు తగ్గలేదు కాబట్టి లోటు వచ్చింది. అది భర్తీ చేయమని కోరడం ధర్మంగానే, నేను అదనంగా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసిన వాళ్ళు అని చెప్పని, అంత నువ్వు ఇవ్వని చెప్పంటే అడగడానికి బాగుంటుంది. ఎలా ఇస్తారు? ఏ ప్రభుత్వం అంటే మీరు కూర్చుంటే ఇవ్వగలరా? కాబట్టి మనం ఏంటంటే ఎంత ఫెయిర్గా ఉండాలంటే వాళ్ళు సంతోషంగా మనకి ఇచ్చేయాలి. చాలా బాగా చెప్పారండి వీళ్ళని చెప్పని. అంతేగాని మనం యాగి చేసి అరిచి అన్యాయంగా మాట్లాడితే ఊరికి మన అరుపు వినిపిస్తుంది, అంతే, పని జరగదు. మిగతా వాళ్ళు మేలుకుంటారు. వాళ్ళు తెలివిలేనాడు కాదు. ప్రతి రాష్ట్రానికి ఆర్థికవేత్తలు ఉన్నారు, ప్రతి రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో పత్రికలు ఉన్నాయి.
వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. అంచేత మనం వాదన చేసేప్పుడు మీ ప్రత్యర్థి కూడా కరెక్టే కదా అనుకోవాలి. అప్పుడు దానికి విలువ ఉంటుంది. అక్కడ కొంచెం మీ లౌక్యము, మీ తెలివితేటలు ఉపయోగించాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అది చేస్తారు. చేస్తారు. ఇప్పుడు ఆనాడు ఉదాహరణగా దానిలో నేను ఏం చేశాను, నేను లోన్ వేవర్ నో అన్నాను. కానీ డబ్బు ఖర్చు పెట్టాల్సింది పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను నేను. అది ఖర్చు పెట్టకపోయినా విధిగా ఇవ్వాలి ప్రభుత్వం. డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేకపోయింది, అది కూడా ఈ డెఫిసిట్లో భాగం అన్నాను. ఒప్పుకున్నారు. ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి కొన్ని, అది ఇవ్వాలని చెప్పి వాదించాను. ఒప్పుకున్నారు. పే రివిజన్ కమిషన్ తెలంగాణ లాగా చేశారు అక్కడ కూడా. మరి అక్కడ పెట్టారు, ఇక్కడ కూడా రివిజన్ కమిషన్, అది కాదంటే ఎట్లాగా మనం చెప్పాను. ఒప్పుకున్నారు. కాబట్టి మన ప్రయోజనం సాధించాలి, కానీ సాధించే తీరు ఇతరులకి ఇది అన్యాయం అనుకోకూడదు. సో లౌక్యంగా పక్షపాతం అనుకోకూడదు. ఓకే, అక్కడ మీ తెలివితేటని అక్కడ చూపెట్టాలి. అంతేకాదు అలాగే గుడ్డెద్దు చేలబట్టట్టు చేస్తే హడావుడి కనిపిస్తుంది. తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం వస్తే రావచ్చు, అది కూడా పెద్ద రాదు. జనం కూడా తిరిగి మీరిపోయారు. జనానికి కూడా తెలుసు ఉదాహరణ, ఈ మాటల్లో పసలేదు, అందరికి తెలుసు. కాబట్టి మనం కొంచెం మన పని మనం చేయాలండి. ముఖ్యంగా అధికార యంత్రాంగం తన పని తను చేయాలి. అది చేయకుండా అందరూ ఉపన్యాసం ఇవ్వడం మొదలెడుతున్నారు ఈ దేశంలో. చాలా విషయాల్లో అందరూ నిన్న కూడా నేనప్పుడు మాట్లాడినాం. విషయం అధ్యయనం చేయకుండా మాట్లాడడం, అధ్యయనం కూడా మాట్లాడితే ఉపయోగం ఉంది. లోతు కడదాం, అర్థం చేసుకుందాం, పరిష్కారం అన్వేషిద్దాం. అప్పుడు తర్కబద్ధంగా వాస్తవాలతో చెప్దాం. అప్పుడు దానికి విలువ ఉంటుంది. కానీ ఊరికే గుడ్డెద్దు చేలబడ్డట్టు బస్తీ మీద సవాల్ని వాడు అడిచాడు మీరు కూడా అడిచి, వాడు తిట్టాడు మీరు కూడా తిడితే ఏం దానికి ఆ మాటకి విలువ ఉంది? అది మూర్ఖుల రొద, సమాజంలో సోదాది ఉపయోగం. సార్, 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికి కూడా విభజన చట్టం అంశాలు ఇంకా క్లియర్ కాల. చిన్న చిన్న అంశాలు, విజ్ఞత గల ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్న 2 రాష్ట్రాల్లో పార్టీలు ఏవైనా కూడా వారు సామరస్యంగా పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది, చర్చక్కర్లేదు. అదే దాదాపు 9 పర్సెంట్లో 2 లక్షల కోట్ల రూపాయలలోని ఆంధ్ర ఇక్కడ ఉన్నాయి అని అంటారు, తెలంగాణ. సరే, ఏదో ఇప్పుడు ఇవన్నీ భారత్ పాకిస్తాన్ అంత పరిస్థితుల్లో, అంత హింస జరిగి అన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన 3 నెలల్లో జరిగింది. ఒకే ఒక్క మనిషి చేశాడు ఆయన, సర్దార్ పటేల్. ఆయన ఆఫీస్లో జరిగింది. చాలామందికి ఈ సంగతి తెలియదు. దేశ విభజన ఇప్పుడు ఏం జరిగింది పని. 3 నెలల కాలంలో పటేల్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో మన దేశ హోంశాఖ కార్యదర్శి, పాకిస్తాన్ హోంశాఖ కార్యదర్శి ఇద్దరితో కూర్చున్నవాళ్ళు. భారతదేశ హోంమంత్రి ఆఫీస్లో వాళ్ళిద్దరికీ తగాదా వస్తే పటేల్ గారి దగ్గరికి వచ్చేవాడు. భారతదేశ హోంమంత్రి ఆయన ఇద్దరి మాటలు విని న్యాయ నిర్ణయం చేసేవాడు. ఫైనల్ ఆ రకంగా ఖరారైంది. అది క్రెడిబిలిటీ అంటే. భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన అలా తేలిగ్గా జరిగితే ఏముంది దీనిలో? ఆంధ్ర తెలంగాణ పెద్ద ఏముంది దీనిలో? ఒకే భాష, ఒకే జాతి, ఒకే దేశం. అక్కడ వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అక్కడ వాళ్ళని లేదు, ఎవరి సొత్తు కాదు ఇది. కాబట్టి ఇవి తెచ్చిపెట్టుకున్న సమస్యలు తప్ప పెద్ద కష్టం కాదు. ఖచ్చితంగా విజ్ఞతల ప్రభుత్వాలు ఉన్నాయి, పరిష్కారాలు తేలిగ్గా చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఢిల్లీకి పెట్టుకోవచ్చు. సార్, ఫైనల్గా జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ అనేది 3సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయింది, కంటిన్యూగా వస్తూ ఉన్నది. పైగా అది మీకు కూడా తెలుసు, లోక్సభలో కూడా ఆయన స్పీకర్ చేతనే ప్రవేశపెట్టారు. దాన్ని రాజ్యాంగ హత్యాదినం కింద వీళ్ళు ప్రకటించారు. ఎలా చూస్తారు సార్? అంటే పదజాలం పక్కన పెడదాం. రాజ్యాంగ హత్య అన్నది మన రాజ్యాంగం బతికే ఉంది కదా. కానీ 1975 జూన్ 25, 26 అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ దేశానికి చీకటి రోజు. నా మటుకు నా జీవితం పూర్తిగా ప్రభావితమైంది ఆనాటి సంఘటనల వల్ల. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎమర్జెన్సీ అనేది లేకపోతే, ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు లేకపోతే నా జీవితం ఇంకో రీతి ఉండేది. నా ఒక్కడిదే కాదు, ఈ దేశంలో లక్షల మంది యువత ఆనాడు వాళ్ళ జీవితాలు మారినాయి. అది ఖచ్చితంగా ఒక చీకటి రోజు, దానిలో అనుమానం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టేద్దాం. కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకోవటం అవసరం. కానీ అదే సమయంలో ఈ ద్వేషపూరిత వాతావరణం పార్టీల మధ్య, కాంగ్రెస్ పార్టీ వాదన బీజేపీ ఉంటే, మోదీ ఉంటే రాజ్యాంగమే నాశనం అయిపోతుంది. చాలా అతిశయోక్తులు ద్వేషాన్ని పెంచేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేదా మోదీ గారి మాట, కాంగ్రెస్ ఉంటే దేశం నాశనం అయిపోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. ఇవన్నీ కూడా సరైన పద్ధతి. రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజల ప్రజాస్వామ్య కార్యకలాపాలకి వేదికలు. రాజకీయ పార్టీని డిస్క్రెడిట్ చేయొద్దు. పార్టీల్లో మార్పులు తేవాలి. పార్టీలు కుటుంబ పాలన ఉన్నమాట వాస్తవం, అవినీతి ఉన్నమాట వాస్తవం, ఎన్నికలు డబ్బులు ఖర్చు పెడుతున్నమాట వాస్తవం, గోండాలకు సీట్లు ఉన్నమాట వాస్తవం, ఇవన్నీ ఉన్నాయి.
దానికి పరిష్కారాలు మనం వెతకాలి, పద్ధతులు ఉన్నాయి దానికోసం. ఇప్పుడు ఇన్నేళ్ళుగా చేస్తున్న ప్రయత్నంతో లోక్సత్తా అదే. అంతేగాని రాజకీయాన్ని, ఎన్నికల ప్రక్రియని, ప్రజాస్వామ్యాన్ని మీరు డిస్క్రెడిట్ చేస్తే దాని విశ్వసనీయత దెబ్బతింటే సమాజం దెబ్బతింటుంది, చివరికి హింస మిగులుతుంది. ఇవాళ అమెరికా లాంటి గొప్ప దేశం, అంత సంపన్న దేశం, అంత నాగరికత ఉన్న దేశం, డొనాల్డ్ ట్రంప్ ఆయన పార్టీ, జో బైడెన్ ఆయన పార్టీ మధ్య శృతిమించినటువంటి ద్వేషం రావడంతో ఏమైంది చివరికి ఆయన ప్రాణం చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్రుట్లో తప్పింది. ఇక్కడ తగిలింది ఇక్కడ తగలటం ఏముంది? ఒక అంగుళం 2 అంగుళాలు అటు అయితే ప్రాణం పోయింది. అతని ప్రాణమే ఈ రూపంలో పోతే అతను రాజకీయంగా ఎన్నికలుగా ఎన్నోసార్లు చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ పదవులు రఘుడు కాదు, కానీ అది ప్రజలు రాజకీయం ద్వారా తేల్చాలి, ఓటు ద్వారా తేల్చాలి. పదవి వస్తే మనం గౌరవించాలి, ఒప్పుకోవాలి ప్రజల అభిప్రాయం. అంతేకాని వాడి ఇష్టం లేదు కాబట్టి వాడిని చంపేస్తాను, వీడి ఇష్టం లేదు వాడు చంపేస్తాను, ఇది పద్ధతి కాదు. రాజకీయ పార్టీలను నాశనం చేస్తామన్న భావన పద్ధతి కాదు, నాయకులను చంపేస్తామన్న భావన పద్ధతి కాదు, బూతులు తిట్టుకోవడం పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయ భేదాలని శాంతియుతంగా, సామరస్యంగా, వాస్తవాల ఆధారంగా, తర్కబద్ధమైన వాదాలతో తేల్చుకునేది. వీలుంటే మధ్య మార్గానికి తీసుకొచ్చేది, వీలు లేకపోతే మెజారిటీ ప్రకారం నడిచేది. అంతేగాని ప్రజాస్వామ్యం అంటే యుద్ధం కాదు. అంచేత ఖచ్చితంగా ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోవటం జాతికి ప్రమాదం అవుతుంది. ఎందుకు అలా జరిగింది, అలా జరగకుండా ఏం చేయాలన్న విషయం ఎప్పుడు నిరంతరం మనకి మాత్రం ఉండాలి. అదే సమయంలో దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, కానీ ఈ ద్వేషాలను కొనసాగించి ఇది కక్షలో కార్పణ్యాలుగా వస్తే అమెరికాలో జరిగిన రీతి భారతదేశంలో ఉండకూడదు. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో తుపాకుల్లో జనం చేతులు, మన ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసినా జనం చేతుల్లో తుపాకులు లేకుండా చేశారు. అమెరికాలో అయితే తుపాకులు ఉండేవి కాబట్టి అందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. కాబట్టి హింస అనేది ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. పార్టీలు చాలా సంయమనంతో మెరగాలి, పరస్పర గౌరవంతో మెరగాలి. వాజ్పేయి గారు 1 ఓటుతో ఓడిపోతే, అది కూడా స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశంతో ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ ఒరిస్సా నుంచి ముఖ్యమంత్రిగా పార్లమెంట్లో ఓటేశాడు ఆయన మొట్టమొదటిసారిగా. ఆయన ఓటు అయిపోతే ప్రభుత్వం పోయేది కాదు. ఆయన ఓటు వాజ్పేయి ప్రభుత్వం వ్యతిరేకమైంది, 1 ఓటుతో పోయింది. వాజ్పేయి గారు ఏమీ ఎదురు తిరగలేదే, కోపం తెచ్చుకోలేదే, ద్వేషం రెచ్చగొట్టలేదే, చాలా ప్రశాంతంగా పార్లమెంట్లో తన వాదన చెప్పి వెంటనే రాజీనామా చేసి ప్రజల మీదకి వచ్చారు. ప్రజలు ఇంకా ఎక్కువ తీర్పిచ్చారు. ఆ రోజు ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆయన ఎంపీలను కొనాలనుకుంటే 50 మంది ఎంపీలు కొనే పని, 1 ఎంపీని కొనే ప్రయత్నం చేయాలి. ఒక్క ఓటుతో పోయింది, పోతుందని తెలుసు. 1-2 ఓట్లతో పోయే అవకాశం ఉందని తెలుసు. 1 ఓటుతో పోయింది. ఆయన నిరాశపడలేదు, కోపం తెచ్చుకోలేదు, ద్వేషం పెంచలేదు. అది రాజనీతి చట్టం. దేశం పట్ల, ప్రజల పట్ల, భవిష్యత్తు పట్ల మమకారం అంటే అది నాయకత్వం. ఆనాడు వాజ్పేయి గారు చూపిన నాయకత్వం నా దృష్టిలో గత 75 ఏళ్ల చరిత్రలో గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ. 25 జూన్ ఏమో వీళ్ళు రాజ్యాంగ హత్యా దినోత్సవం కింద జరుపుకోవాలని నిర్ణయించారు నరేంద్ర మోడీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో జూన్ 4వ తారీఖుని మోడీ ముక్త్ భారత్ అనేది ఒక అనౌన్స్ చేశారు. అది కూడా ఎవరు, జయరాం రమేష్ గారు. మోదీ ముక్తి కూడా కాలేదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తులుగా తప్ప మోదీ గారి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నెగ్గింది, 3వసారి ప్రధానమంత్రి అయినాడు. అది మోదీ ముక్త భారత్ కాదు. అలాగే రాజ్యాంగం ఖచ్చితంగా ఆనాడు సంఘటనలు పడ్డమాట వాస్తవం, దాన్ని గుర్తుంచుకోవాలి, కానీ దాన్ని హత్యగా పరిణించక్కర్లేదు, గతాన్ని తవ్వి చేయక్కర్లేదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఈ ద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఇద్దరు తప్పుకుంటున్నారు, మానుకోవాలి. ఇద్దరు కూడా ఆ పని చేస్తున్నారు. సార్, ఎమర్జెన్సీ మీద అసలు ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించకపోతే ఇందిరాగాంధీ అసలు దేశం విచ్ఛిన్నం అయ్యేది అనేది ఒక వాదన. ఇవన్నీ పూర్తిగా అంటే నేను తప్ప దేశానికి ఇంకా మనిషి లేడు, నేను లేకపోతే దేశం నాశనం అయిపోతున్న భావన నుంచి వచ్చినాయి. ఏ మనిషి లేకపోయినా దేశం నడుస్తుంది. ఒక కుటుంబంలో మనిషి లేకపోయినా కుటుంబం నడుస్తుంది. ఒక దేశంలో నాయకుడి కూడా కుటుంబంలో పెద్దలు చాలా ముఖ్యం కదా. వాళ్ళు పోయినా ఏం కాదు, బాధ ఉంటుంది, ఏం కాదు, జీవితం నడుస్తుంది. అలాంటిది 140 కోట్ల దేశం, ఆనాడు 70 కోట్ల దేశం. మీరు లేకపోతే దేశం లేదా? మేమందరం పనికి మనలా? దేశ ప్రజలంతా అనాథలా, చవట్లా, దద్దమ్మలా? వాళ్ళు కదా ఓటేసి కూర్చోబెట్టింది. కాబట్టి ఈ వాదన నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఒక నాయకుడు లేకపోతే, ఒక ప్రభుత్వం లేకపోతే దేశం సర్వనాశనం అయిపోయింది. ఏంటి, ఏం అహంకారం ఇది? దేవుళ్ళ మీరేమన్నా? దేవుళ్ళే చాలా వినమ్రంగా ఉంటారు, ఎన్నో సందర్భాలు దేవుళ్ళే వినమ్రంగా ఉన్నారు, మీకెందుకు ఇది? కాబట్టి ఈ వాదనలన్నీ పిచ్చి వాదన. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో FDRకి ఒక పెద్ద ఛాలెంజ్ అయినా, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల విషయంలో. పౌర సమాజం అన్నది
మనం వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా సమాజ హితాన్ని కోరుతూ రాగద్వేషాలకు అతీతంగా భవిష్యత్తును గురించి కాస్త ఆలోచన చేస్తూ వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ప్రజల ముందు పరిష్కారాలు పెట్టాను. అందుకని నేను ఎప్పుడు సమస్యలు పెట్టిన పరిష్కారాలు పెడతాను ప్రజల ముందు. ఏదైనా మీరు చెప్పింది తిరస్కరిస్తే కారణం చెప్తాను, ప్రత్యామ్నాయం చెప్తాను. దాని నుంచి మన సమాజం నేర్చుకోవాలి, ఉపయోగించుకోవాలి. లేదు అంటే ఎంతకంటే మంచి పరిష్కారం ఉంటే దాన్ని చేయండి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిరంతరం లోక్సత్తా ప్రజాస్వామ్యపీఠం చేస్తాయి, చేయాలి. మేము ఒక్కళ్ళే కాదు, అన్ని ప్రతి పౌరుడు, విజ్ఞత గల ప్రతి పౌరుడు, లేకపోతే పౌర సమాజ బృందాలు కూడా ఈ రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతాలు, కులాలకు అతీతంగా. మనకేమైందంటే రామ అంటే బుద్ధిమాట అయిపోయింది. గిట్టకపోతే ఇప్పుడు గతంలో వైకాపా ప్రభుత్వం ఒక స్థాయి మించి తప్పులు చేస్తుంది కాబట్టి అది పొరపాటు అంటే ఇమ్మీడియట్గా కులం, లేకపోతే ఇంకోటి అంటే దానికి ఇంకోటి. ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని అంచనా వేయవలసింది, మాటలను అంచనా వేయవలసింది వాస్తవమా కాదా, హేతుబద్ధమా కాదా, పనికొచ్చే పరిష్కారమా కాదా. అవి ఉంటే వాడు ఏ కులమైనా మతమైనా స్వీకరించండి. ఈ మూడు కూడా నో అంటే ఎవరు చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా తిరస్కరించండి. అంతే తప్ప నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ ఊళ్ళో, ఎందుకు ఇదంతా? ఈ దేశంలో కులం లేకుండా ఎవరు ఉంటాడా? మన కర్మ కొద్దీ ప్రతి చోట కులం అంటుకట్టాం కదా. ఈ బిడ్డకి కులం తెలుసా? మనం పెట్టాం. మతం లేకుండా ఉంటాడు ఆవిడ. ఈ దేశం పుట్టుబడతాడు కదా, అంటుకట్టాం కదా. ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మనం పౌర సమాజంలో బహిరంగ చర్చ. ఇప్పుడు అమెరికాలో కూడా ఇలా దుర్మార్గం అయిపోయింది. దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం చెడు పాఠాలు, మంచి నేర్చుకోకుండా. ద్వేషంని వదిలేయాలి, తర్కబద్ధమైన వాదనలు కావాలి. మీరు చెప్పేది అంగీకరించకపోయినా కూడా, నాకు ఇష్టం లేకపోయినా కూడా, మీరు చెప్పే వాదనలో పస ఉంటే దాన్ని వినాలి. నేను సుబ్బారావు ఇది కాదు ఇలా అని చెప్పగలగాలి. ఇద్దరు ఒప్పుకోకపోతే మధ్య మార్గానికి రావాలి. అంతేగాని అమితుమి తేల్చుకుంటాం, నా మాట వినకపోతే నేను తిడతాను మిమ్మల్ని, మీ ఊరు ఇట్లాగా, మీ పేరు ఇట్లాగా, మీ తండ్రి ఇట్లాగా, ఇదా ఏంటిది? అనాగరికమేది, ఇది రాక్షసత్వం, ఇది పైశాచికమే. విజ్ఞత గల వాళ్ళు చేసే పని కాదు. ఇవాళ రాజకీయం అంతా అట్లా నడుస్తుంది. చివరికి ఉద్యోగులు కొన్ని సందర్భాలు నడుస్తున్నారు వింటున్నాను నేను. ఇది కాదు పద్ధతి. ఉద్యోగ సంఘాలు చేశారు. మీ వాదన మీరు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, తర్కం చెప్పండి, ఇతర వాదన చెప్తారు. ప్రజలకు ఏది మంచిదో దాని రకంగా నిర్ణయం చేసుకుందాం. దానికి పద్ధతులు ఉన్నాయి. అంతేగాని బస్తీమే సవాల్, తొడగొట్టి చెప్తా, అంతు తేలుస్తా, ఈ భాష దురదృష్టం కొద్దీ కొందరు నాయకులు కూడా వాడుతున్నారు, సోకాళ్ళ నాయకులు కూడా వాడుతున్నారు.